నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, పూజకు పనికిరాని పువ్వులంటూ ఉన్నాయా? అంటే పూలన్నీ సృష్టించింది భగవంతుడే, ప్రకృతి. అవును. అలాంటి ప్రకృతిలో సృష్టించబడే పువ్వులు కూడా శివారాధనకు పనికిరాని పువ్వులంటూ ఉన్నాయా? శివారాధనకి ఏంటండి, కొన్ని దేవతామూర్తులకు కూడా పనికిరాని పుష్పము కూడా ఉన్నాయి. అవునా? అంటే గ్రామ దేవతలకు, అయ్యప్పకు, వెంకటేశ్వర స్వామి వారికి వాడేటువంటి పుష్పం ఏంటి? బంతి పువ్వు మాత్రమే. అవునండి. మిగిలిన ఏ దేవుళ్ళకు కూడా అది వాడకూడదు. బంతి పువ్వు ఇప్పుడు చాలామంది తెలవకుండా బంతి పువ్వులు తీసుకువస్తున్నారు, వేస్తున్నారు, వాటితో పూజలు చేస్తున్నారు. కానీ బంతి పువ్వు అనేది పూజకు పనికిరాని పుష్పము. అవునా? అంటే నాకు తెలిసి ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయం దగ్గర పూర్తిగా బంతిపూలే శివుడికి వాడుతున్నారు. ఎందుకంటే తక్కువ రేట్లో వస్తాయి. ఓకే. పైగా సీజన్లు కూడా ఆ సీజన్లో అదే వస్తుంది. ఇక్కడ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు శాస్త్రంలోనే ఉంది, బంతి పువ్వు అనేటువంటిది పూజకు పనికిరాని పుష్పము అనేటువంటిది మొదలు. రెండవది వచ్చేసేసి ఏంటి? తథాంతరం అంటే మొగిలి. అది ఎవరికి? ఈశ్వరుడికి, కేవలం ఈశ్వరుడికే. ఇంకా మొగిలి పుష్పాలు ఎవరికి పెట్టాలి? ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలో పెట్టాలి. సుబ్రహ్మణ్యకి మొగిలి పువ్వు ఆరాధన చెయ్యొచ్చు. ఎందుకు? నల్లత్రాసులు కూడా మనకు మొగిలి వనానికి వెళ్ళి చూడండి, విపరీతమైన నల్లత్రాచులు, నాగుపాములు అక్కడ నివసిస్తూ ఉంటాయి. అంత సుగంధప్రదమైన మొగిలి పూలు శివుడి ఈశ్వర ఆరాధనకు సుగంధం లేని పుష్పమే కావాలి. ఇంకొకటి ఏంటంటే, సుగంధమైన పుష్పంలో ఈశ్వరుడే స్వయంగా వెలిసినటువంటి పుష్పం కూడా ఉంది, నాగమల్లె పుష్పము. కింద మొత్తం 108 శివలింగాలు వస్తాయి, పైన ఇట్లా పడగ లెక్క ఉంటుంది. అదొక్కటే మళ్ళీ శివుడికి వాడేది. ఓకే. అద్భుతమైన వాసన ఉంటుంది, విన్నారా? తర్వాత మళ్ళీ ఇంకా ఈశ్వరుడికి తిమ్మి పుష్పాలు అని వాడతాం. ఇంతనే తెల్లగా ఉంటుంది. మనం వినాయక చవితి రోజు వినాయక చవితి మనం ఎలాగో వినాయకుడికి పెడుతూ ఉంటాం. 21 పత్రాలు, అది కూడా ఒక పత్రం, విన్నారా? అది కేవలం ఈశ్వరుడికి మాత్రమే పెడతాము. మళ్ళీ అది రాముల వారికి పనిచేయదు. ఓకే. తిమ్మి పుష్పాల్లో మీకు ఎవరికి తెలియంది, హనుమంతుని తిమ్మి కూడా ఉంది, ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది అది కూడా. ఓకే. మనం జనరల్గా అన్ని తెల్లగా ఉండే తిమ్మి పూలే చూస్తాం. తెల్లగా ఉండే తిమ్మి పుష్పాలు చూస్తారు. ఆ తిమ్మి పుష్పాలు ఆరెంజ్ కలర్లో ఉండేది హనుమంతుల వారికి ఉంటుంది, అది రాముడికి వెయ్యాలి. ఓహో. రాముడికి హనుమంతులకి ఇద్దరికీ వర్తిస్తుంది. తరువాత మీరు ఈ పుష్పం గురించి, కదంబ పుష్పం మీరు ఎప్పుడైనా విన్నారా? కదంబ పుష్పాలు అని అంటారు. లేదండి. కదంబ వనవాసిని అమ్మవారికి. ఓకే. కదంబ వనవాసిని అని పేరు విన్నారా? అది ఎంత ఉంటుంది? ఇంతే గుండ్రంగా బంతి లెక్క ఉంటుందని చెప్పి చూపిస్తున్నారు ఇప్పుడు చాలామంది. అదే కదంబము, అదే కదంబ పుష్పము అని అంటారు, కానీ అది అక్షర తప్పు. కదంబ పుష్పము ఎలా ఉంటుందంటే, ఇదే తిమ్మి పుష్పం లెక్క కొంచెం పెద్దగా ఉంటుంది. దాని వాసన కూడా నల్లి పురుగు అని మీరు ఎప్పుడైనా విన్నారా? అది స్మెల్ ఎలా వస్తుంది? మామూలు కాదు, భరించలే. అది చేతికి వాడుతున్న అమ్మో ఏంది స్మెల్ అని అనుకుంటాము. అలాంటి స్మెల్ ఉంటుంది ఆ పుష్పం. ఇదఃపూర్వంలో మేము చదువుకునేటువంటి వేద పాఠశాలలో శ్రీశైలంలో అదే వృక్షము ఉంది, కదంబ వృక్షము. ఆ పుష్పాలన్నీ కింద పడుతూ ఉంటే, పైగా పారిజాతానికి ఏ పుష్పాలు అయితే కింద పడతాదో దాన్ని ఏరి ఎలా అయితే తీసుకొని పోతామో, ఈ కదంబ వృక్ష పుష్పంకి ఉండేటువంటి పుష్పాలు ఏవైతే ఉన్నాయో అవి నేల మీద పడ్డాకనే అమ్మవారికి అర్పణ చెయ్యాలి. ఓకే. మేమేం చేసేది, ఇంత పెద్ద బుట్టల్లో అవన్నీ మంచిగా నింపేసుకొని తీసుకుపోయి పులిహార కోసం మేము చేసినప్పుడు, అది శ్రీశైలంలో పులిహార ఎప్పుడైనా తిన్నారా? ఆ పులిహార కోసం మేము అవి దాంట్లో వేసి తీసుకుపోయి అమ్మవారి ఆలయంలో వేస్తే మాకు ఇంత పులిహార పెట్టి పంపించేది. అంటే పాఠశాలలో పులిహార ఉంటుంది, ఎందుకంటే అమ్మవారి ఆలయంలో ప్రసాదం దొరకడం మహాభాగ్యం. బయట కొనుక్కోవాలనుకుంటే 5 రూపాయలు పెట్టి కొనుక్కోవచ్చు అప్పుడు ప్యాకెట్, కానీ అమ్మవారి దగ్గర ఉండే ప్రసాదము రావడమే గొప్ప. అవునా కాదా? అందుకోసం ఏం చేసామంటే ఆ పుష్పాలను తీసుకుపోయి అక్కడ పెట్టేది. ఇప్పుడు జనాలకు కూడా ఆ పుష్పాలు అసలైన రహస్యం తెలవాలి. అందరూ ఇంతనే ఉండే బంతి లెక్క ఉంటుంది కదంబ పుష్పం, కానీ అది కదంబ వృక్షము కాదు, కదంబ పుష్పము కూడా కాదు. ఈ కదంబ పుష్పం కేవలం అమ్మవారికి మాత్రమే వర్తిస్తుంది. మళ్ళీ ఈశ్వరారాధనకు కానీ, వెంకటేశ్వర స్వామి వారికి కానీ, నరసింహస్వామి వారికి కానీ నడవనివి. ఓకే, విన్నారా? తర్వాత మనకు ఇంకొకటి నల్ల ఉమ్మెంత అని ఉంటుంది. ఉమ్మెత్త, ఓకే. మామూలు శివుడికి ప్రీతికరమైంది, అది ముగ్గురికి వాడాలి.
నల్ల ఉమ్మెంత, అది డబుల్గా ఉంటుంది, త్రిబుల్గా ఉంటుంది, సింగిల్గా ఉంటుంది ఆ పుష్పం. ఓకే. సేమ్ ఉమ్మెంత పుష్పం లెక్కనే వస్తుంది. దాంట్లో 1 లేయర్, మళ్ళీ 2 లేయర్, 3 లేయర్, ఇట్లా 3 లేయర్స్ ఉంటాయి దానికి కూడా. ఆ పుష్పము వాడేది ముగ్గురికి: శివుడికి, హనుమంతునికి, శనేశ్వరునికి. ఓకే. ఈ 3 తప్ప ఇంకెవ్వరికి వాడరు అవి, ఎవరికి పెట్టకూడదు. నల్ల ఉమ్మెత్త. మళ్ళీ ఈ నల్లుమ్మెంత కాయతోని శివార్చన చేస్తే, నల్ల ఉమ్మెంత కాయతోని శివార్చన చేస్తే వాటి కొండే ముళ్ళు ఎలా ఉంటాయో ఆ మనిషి కష్టాలు అవి కుచ్చుకుంటూ తీసేస్తుంది నల్ల ఉమ్మెంత. ఓకే. జనరల్గా మనమైతే అదే పనికిరాని పిచ్చి చెట్టు అంటాము. దాన్ని తాకకు, అది పిచ్చి పడుతుంది, అది ఇది అని అంటారు. అవును. అలాంటి చెట్టు ఇంత మంచి ప్రేరేపిస్తుంది మనిషికి. ఓకే. విన్నారా? ఇవన్నీ. ఇంకోటి ఏంటంటే చాలామంది మన ఇదేంటిది శివుడికి సంపంగిలు కూడా తీసుకువచ్చి పెడతారు. సంపంగి అంటే ఎక్కువగా సుబ్రహ్మణ్యానికి ఇష్టం అని చెప్పేసి శివుడు రాణిస్తున్నాడు. కానీ అసలు సంపంగి పుష్పం కూడా నిషేధం. కేవలం ఈశ్వరుడికి ఏంటంటే వాసన లేని పుష్పాలే ఆయనకి ఇష్టం. అందరిలాంటి మనిషి కాదు ఈశ్వరుడు. నాకేం లేదో చెంబెడు నీళ్ళు పోయి, ఇంత విభూతి రాయి, ఒక పుష్పం వేయి చాలు, ఇవేమీ లేకపోయినా చెంబడు నీళ్ళు ఇస్తే చాలు, అంతే. ఆయన భోలాశంకరుడు కాబట్టి ఆయనకు సుగంధ పుష్పాలు నిషేధమని ఆయనంతటా ఆయన తెలిపిందే కానీ ఇలా అలా అన్నట్టుగా అయితే ఏమీ లేదు. ఓకే. నాకు ఇంకొక అనుమానం గురుగారు, అంటే కొన్ని రకాలైన పుష్పాలతో చేస్తే మనకు కొన్ని రకాలైన కోరికలు తీరుతాయి, అలాంటిది ఏమన్నా ఉంటుందా? ఉన్నాయండి. ఓకే. అలాంటివి చాలా ఉన్నాయి. ఎందుకనంటే ఈశ్వరారాధనలో ఈ తిమ్మి పుష్పాలు, పిల్లలు చాలామంది బాలారిష్టాలకు చెందిన వాళ్ళు ఉంటారు. ఓకే. బాలారిష్టాలు తొలగిపోవాలి అని అంటే ఈ ఉమ్మెంత పువ్వుతో, తిమ్మి పుష్పాలు, ఈ రెండింటితో చేస్తే బాలారిష్టాలు అనేటువంటిది చాలా మాటికి తగ్గుతాయి. ఓకే. ఒకటి. తర్వాత రెండోది వచ్చేసేసి కామెర్లు అని అంటారు, ఐడియా ఉందా? అవునండి. పచ్చకామెర్లు సంపంగిలో ఆకుపచ్చయి కాకుండా పసుపచ్చగా మారుతాయి. వాటితోని శివుడికి 108 దొరకబట్టాలి. ఎందుకంటే వృక్షానికి 10 కంటే ఎక్కువ ఉండవు వాటికి. అవి 108 దొరకబట్ట 108తో మాత్రం అర్చన చేస్తే వీరికి ఉండేటువంటి యొక్క ఏదైతే రోగం వచ్చిందో కామెర్లు, అది తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత లక్ష్మి, ఇంటికి మనకి ఏంటంటే కావాల్సింది లక్ష్మి అనుగ్రహం కావాలి అని అంటారు. బిల్వదళాలతోని నీలి పుష్పాలు అని ఉంటాయి. ఓకే. శంకు పుష్పాలు. విష్ణుమూర్తి లక్ష్మి గారు వెళ్ళేసేసి, అయ్యా అది ఒక కాలకూట విషము, అది గనక నేల మీద పడింది అని అంటే భూమి మొత్తం సర్వనాశనం అయిపోతుంది అని చెప్పేసేసని దాన్ని తీసుకొని తన కంఠంలో దాచేస్తారు. అవునా? అట్టి ఆ నీలి పుష్పాలతో అర్చన చేస్తే లక్ష్మీ అనుగ్రహం వల్ల ఇంటికి వస్తాడు. ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే నీలి పుష్పాలు ఎక్కువగా, ఇందాక కూడా మీరు మన నల్ల ఉమ్మెంత అన్నారు, అది కూడా నీలి పుష్పమే కదా. నీలి వర్ణాలు ఎందుకు శివుడికి ఇష్టము అంటే నీలవర్ణంలో ఉండేటువంటి వాడు నారాయణుడు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయగం శివ. ఈశ్వరనామస్మరణ చేసేటువంటి వాడు నారాయణుడు, నారాయణ నామస్మరణ చేసేటువంటి వాడు ఈశ్వరుడు. అందుకోసం ఈయనకి ఇష్టమైన కొన్ని ఆయన మీద వేసుకుంటే ఇంటికి లక్ష్మి అనేది పరిగెత్తుకుంటూ వస్తుంది. ఇలా ఓకే సార్, ఫైన్. అంటే పూలు ఎలాంటి పూలతో పూజిస్తే మనకు ఎలాంటి కోరికలు నెరవేరుతాయి, అలా ఎలాంటి పూజకు పనికిరాని పూలు ఏంటని చాలా చక్కగా విశ్లేషించారు. ధన్యవాదాలు సార్. మహాదేవ.